మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొన్ని పాలు కూడా వేసుకుందాం. 2 గుడ్లు వేసాం కాబట్టి ఈజీగా ఒక ½ కప్పు వేసుకోండి. ఇక్కడ మన రామికన్స్ అంటారు వీటిని. ఈ రామికన్స్ రెడీగా ఉన్నాయి. దీంట్లో నేను వేసేసి బేక్ చేసుకుంటాను. కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మనం ఇందులో గుడ్డు వేసుకున్నాం కాబట్టి లైట్గా పొంగే అవకాశం ఉంటుంది. వేసేసాను ఇందులో. ఇప్పుడు ఈ రామికన్స్ని మనము 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక 30 మినిట్స్ వరకు మనం బేక్ చేయాల్సిందే. కీమా పుడింగ్ రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దీనికోసం చాలా సింపుల్ అయిన సలాడ్, ఒక క్యారెట్తో అలాగే ఫ్రెష్ మింట్ అలాగే కొత్తిమీర వేసుకుని ఈ డిష్కి చక్కటి సలాడ్ చేయబోతున్నాము. కొంచెం పొడుగ్గా ఇది తురుముకుంటే బాగుంటుంది. తురిమేసుకున్నాము. ఒక బౌల్లోకి వేసుకుందాం. మనం ఇందులో పుదీనా వేస్తాము. ఇది కూడా సన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసేసి ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా, ఇది కూడా ఇందులో వేసేసి మరి కాస్త సాల్ట్, ఆ తర్వాత ఇందులో నిమ్మరసం. మన సలాడ్ని ఇలా మిక్స్ చేసేద్దాం. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చేయండి. కొంచెం పుల్లగా మింట్ ఫ్లేవరు, టేస్టీ. ఇప్పుడు మనం బేక్ చేసి పెట్టుకున్న ఈ కీమా పుడ్డింగ్ని ఇక్కడ బౌల్లో, కొంచెం వేడిగా ఉంది, చల్లారిన తర్వాత మీరు ఇలా ఉల్టా వేసేసి చూడండి, మంచి హాట్ కీమా పుడ్డింగ్ సర్వ్ చేసేటప్పుడు సైడ్లో మన సలాడ్. అంతే, మరి సలాడ్తో చాలా టేస్టీగా ఉంది. కీమా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అసలు నాకు కీమా ఉందా లేదా అనిపిస్తుంది, అంత సాఫ్ట్గా అయిపోయింది. కీమా పుడింగ్ తయారు చేయు విధానం: ముందుగా పాన్ తీసుకుని అందులో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నవి మిక్సీ జార్లో వేసుకుని అందులో చిట్టి ముక్క అల్లం, అలాగే వెల్లుల్లి ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కీమా, పుదీనా, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిక్చర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 గుడ్లు తీసుకుని కీమా మిశ్రమంలో వేసి మరొక్కసారి మిక్స్ చేసి అందులో ½ కప్పు పాలు పోసుకుని మరి కాస్త మిక్స్ చేసేసి ఇప్పుడు బేకింగ్ ట్రేలో చక్కగా అమర్చుకొని 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకుని వేడివేడిగా సలాడ్తో సర్వ్ చేస్తే చాలా. ఈ ఫిష్ని మనం చక్కగా మనకి నచ్చిన విధంగా దీన్ని చింత చిగురేసి చేసుకుందాం. ఫిష్ని మనం ఈ చాకుని లోపలికంతా ఇలా గుచ్చేసుకుందాం. గుచ్చేసి దీని లోపల ఒక సంచిలా మనం తయారు చేసి దీంట్లో మన చింత చిగురిని నింపుదాం. మరోసారి చూపిస్తున్నాను. ఈ చేప తీసుకొని దీంట్లో నైఫ్ని లోపలికంతా గుచ్చి దాని బోన్ పైనుంచి ఇలా స్లైట్గా రన్ చేస్తే లోపల మీకు ఒక సంచిలా తయారైపోతుంది. అయితే దీంట్లో సాధారణంగా ఇలాంటి ఫిష్ లోపల క్యారెట్, నిమ్మకాయ వేస్తూ ఉంటారు. మరి ఇలా క్యారెట్, మీరు కావాలంటే కొన్ని క్యాప్సికము, దీంట్లో చింత చిగురు కూడా. అయితే ఈ చింత చిగురిని మనం దంచి కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఈ చింత చిగురిని లోపలికి మనం ఇలా చూపించిన విధంగా చక్కగా ఈ చింత చిగురిని కొంచెం గుచ్చేద్దాం. ఏంటి, ఫిష్ చిన్నగా ఉందనుకోకండి, దీంట్లో బోల్డ్ అంత చింత చిగురు. అలాగే ఈ క్యారెట్ ముక్కల్ని కూడా దీని లోపలికంటా దూర్చేసి స్టఫింగ్ చేసుకోవచ్చు. అయితే తినేటప్పుడు మంచి ఫిష్ అనగానే ఓ పుల్లదనం దానికి వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఈ ఫిష్ దొరకలేదనుకోండి, కొర్రమీన దొరికిన చింత చిగురిని లోపల చక్కగా స్టఫింగ్ చేసేసి మనం చేసుకుందాం. అయితే ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఫిష్కి పైన ఇలా ఘాట్లు కూడా పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టగానే మీకు ఈ క్యారెట్, ఈ కూరగాయలన్నీ లోపల చింత చిగురు అన్నీ చక్కగా కనిపించి ఫ్రై అయినప్పుడు ఉడుకుతూ దాని లోపల మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. మరో ఫిష్లో కూడా మొత్తం ఈ చింత చిగురు ఇవన్నీ నింపుతాను. మరి ఎంత ఎక్కువ వేసుకున్నా
మీకు చక్కగా మంచి టేస్ట్ ఇస్తుంది. మరి దీంతో పాటు మీరు ఈ క్యారెట్ ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా లోపలికి గుచ్చేసుకుందాం. కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు ఈ తోక భాగం నుంచి కూడా ఇలా కట్ చేసి దీని లోపల ఈ కూరగాయల్ని ఇలా నింపుకోవచ్చు. ఇలా నింపేసిన తర్వాత మాత్రం వీటికి కొన్ని ఘాట్లు పెట్టుకుందాం. చూడండి, ఇలా ఇదే విధంగా దీన్ని ఇంకో పక్కకు తిప్పి దీనికి ఇలా ఘాట్లు పెట్టి ఇప్పుడు దీన్ని నూనెలో వేయించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు మంచి సాంబార్ తయారు చేసుకున్నాను. ఆ సాంబార్ అన్నం తింటూ ఈ చేపలు ఫ్రై చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది. ఈ ఫిష్ ముక్కలు కూడా రెడీ, నా సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మరి ఫిష్ని ఫ్రై చేసుకొని తినేద్దామా? మరి ఈ ఫిష్కి మసాలా తయారు చేయడం కోసం ముందుగా నూనె, చెంచాడు నూనె, అలాగే దీంట్లో ఒక సగం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకుందాం. నూనెలో నిమ్మకాయ జ్యూస్ ఏంట్రా అనుకోకండి. ఇలా చేసుకొని తర్వాత దీన్ని ఒక మంచి మ్యారినేట్లా తయారు చేసుకుందాం. దీంట్లో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి ముద్ద. ఫిష్ ఏంటి చాలా డెలికేట్, దాంట్లో ఎటువంటి వాసన ఎక్కువైనా బాగోదు. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నదే వేసుకోండి. లేదంటే అల్లాన్ని, కేవలం వెల్లుల్లి కంటే అల్లాన్ని ఎక్కువగా ఇష్టంగా ఫిష్తో తింటారు. ఇందులో మనకు కావాల్సిన మసాలా ఎక్కువగా నేను వాడేది కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కారం, అలాగే పసుపు కూడా ఎటువంటి ఫిష్ ప్రిపరేషన్స్ చేసినా కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాను. వేసుకొని వీటన్నిటిని చక్కగా ఈ నూనెతో పాటు ఈ మసాలా తయారు చేసుకుందాం. ఇందులో ఆ నిమ్మకాయ జ్యూస్ ఉండడం వల్ల దీని టేస్ట్ చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఈ ఉప్పు వేసుకొని ఈ నూనె, ఈ మసాలా, ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనం ఈ ఫిష్ తీసుకొని కట్ చేసుకున్న దాంట్లలో ఈ మసాలాని ఇలా దూర్చుకుంటూ మిగతా భాగాన్ని కూడా ఈ ఫిష్ని ఇట్లా కోట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా ఈ ఫిష్ మసాలా మరోవైపు కూడా పట్టించి ఎక్కడెక్కడ ఫిష్ని కట్ చేసుకున్నామో అక్కడ ఈ ఫిష్ మసాలా చక్కగా పెట్టించుకొని మిగతాది కొంచెం ఫిష్ పైన కూడా చేసి పెట్టేసుకుందాం. ఇంకొక ఫిష్ తీసుకొని కూడా అదే విధంగా వీటిలలో మసాలా దూర్చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫిష్కి అంతా మసాలా పట్టేసింది. దాని లోపలికి కూడా ఇలా మసాలా వెళ్ళిపోతుంది. చికెన్ ఇవే అయితే మసాలా పట్టించి చాలాసేపు ఉండాలి. కానీ ఈ ఫిష్, రొయ్యలు వీటికి మసాలా పట్టించిన వెంటనే చేసేసుకున్నా పర్లేదు. అదే మీరు 3-4 గంటల పాటు మసాలా పెట్టి కనుక ఫిష్ పెడితే అది చాలా సాఫ్ట్గా అయిపోయి మరి తినేటప్పుడు అంత మంచిగా ఉండదు. అందుకని చెప్పేసి మనం వండుకునే ముందే మసాలా ఇట్లా పట్టించి చేసుకుంటే బాగుంటుంది. ఫిష్ని మరీ ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉండదు. మసాలా కలుపుకొని వెంటనే కూడా మనం ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రై అవుతున్నప్పుడు ఆ ఫిష్లో నుంచి వచ్చే తేమతోటి ఈ జ్యూసెస్ అన్నీ చక్కగా అయిపోతాయి. మరి దీన్ని మనం ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఫిష్లో మనం మసాలా చేసేటప్పుడు కొంచెం నూనె వేసేసుకున్నాం. మరి చాలా ఫిష్ చేసినప్పుడు అయితే నూనె కూడా మళ్ళీ పైన వేయాల్సి ఉండదు. కానీ ఇప్పుడు మనం చేసుకున్న దీనికి కొంచెం అంత నూనె వేసుకొనే ఫ్రై చేద్దాం. అయితే దీనిపైన కొంతమంది రవ్వ జల్లుతారు, కొంతమంది మైదా పిండి జల్లుతారు, కొంతమంది బియ్యం పిండి జల్లుతారు. మరి ఈరోజు నేను కొంచెం అంత బియ్యం పిండిని ఇలా, అయితే ఈ బియ్యం పిండి మనకేం చేస్తుందంటే ఆ మసాలా అంతా ఊడిపోకుండా పట్టేస్తుంది. బీట్రూట్ చిన్నప్పుడు సరదాగా అనుకునేవాళ్ళం, చూడ్డానికి ఎర్రగా ఉంటుంది, తింటే బాగా రక్తం వస్తుందని మనం అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఈ బీట్రూట్ని మనం ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే చాలా కూరగాయలు ఉంటాయి. కొన్ని కూరగాయలు ఏంటంటే పచ్చిగా కూడా తిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు బీట్రూట్ ముక్క ఇంత మిగిలింది అనుకునే తినే తర్వాత నా నాలుక ఎర్రగా అయిందా లేదా చూద్దాం. చక్కగా స్టవ్ కట్టేసి వీటిని ఇందులో వేసేసుకుందాం. అయిపోయిందా మన స్నాక్ అంటే? లేదు, దీనికి మరో మంత్రం వేయాలి. ఇలా చాప్ చేసుకొని తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి.